ఓకే సార్. జోహార్ ముత్తురాజు గారు. ఆనంద శ్రీదేవి దేవత పద్మానే పద్మభూర పద్మాక్షే పద్మహమ్మే. కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షల రూపాయల నిధులతోటి ఆర్ఆర్డిఎస్ డిగ్రీ కళాశాల నందు అదనపు తరగతి గదులు 4 నిర్మించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. వారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షలు ఇచ్చిన వలన ఈరోజు 4 తరగతి గదులు ఏర్పడటం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజీ చాలా డిమాండ్ కాలేజీ ఇది. దీంట్లో ఎక్స్ట్రా కోర్సులకు కూడా అవకాశం ఉంది, కానీ వసతులు లేక జాయినింగ్ ఇబ్బందిగా ఉంది. త్వరలో రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి అదనపు తరగతి గదులు నిర్మించి ఇంకా ఎక్కువ కోర్సులు పెట్టి ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 1972లో విద్యాదాత చింతలపాటి మూర్తిరాజు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కళాశాల రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు మీద నిర్మించిన ఈ కళాశాల ఊరు మధ్యలో ఎందరికో ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కళాశాల ఎక్స్పాన్షన్ కోసం అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు నేను ఎంపీగా ఉన్న సమయంలో ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఎంపీ లాట్స్ నుంచి సుమారు 40 లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా చేతుల మీదుగా మా మిత్రులు రామాంజనేయులు గారితో కలిసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా కొన్ని కోర్సులకి విపరీతమైన డిమాండ్ ఉన్న దృష్ట్యా ఇప్పుడే శాసనసభ్యులు రామాంజనేయులు గారితో ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇంకా ఒక 6 నుంచి 8 క్లాస్ రూమ్స్కి ఎటువంటి అవసరం ఉంటుంది, కనీసం ఇంకొక 40-45 లక్షల రూపాయలు అంటే 50 లక్షలు మ్యాక్సిమం అనుకుంటే ఇంకొక 3 డిగ్రీ కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది. ఎంపీ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సహకారంతో ముందు ఒక 6 నెలల్లో కనీసం ఒక 4 తరగతులు, ఆ తర్వాత అంటే వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు డిగ్రీ కోర్సులు స్టార్ట్ అయ్యేలాగా రామాంజనేయులు గారి సహకారంతో లోకల్ ఎంపీ గారి సహకారంతో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం. సో భీమవరం చుట్టుపక్కల అంతా మళ్ళీ మా ఉండి నియోజకవర్గం వాళ్ళే కాబట్టి అందరికీ బాగా ఉపయోగపడేది ఈ 2 నియోజకవర్గాలకి. సో తప్పకుండా ప్రజల సహకారంతో మిత్రుల సహకారంతో నెక్స్ట్ విద్యా సంవత్సరానికి కంప్లీట్ చేస్తామన్న ఉద్దేశంలో ఉన్నాం.